ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దుఃఖించు వారికి ఓదార్పు కలగజేయువాడు. ఆయన దుఃఖించు వారికి ఓదార్పును అనుగ్రహించు దేవుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి యొక్క జీవితంలో దుఃఖ దినములు లేక దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో అనేకమైన దుఃఖ దినములను మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే నానావిధ శ్రమల చేత కొట్టబడినప్పుడు, ఆపదల చేత కొట్టబడినప్పుడు మనలో ఒక దుఃఖము అనేది ఏర్పడుతుంది. ఈ దుఃఖ సమయములో ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఏమి సలహా తీసుకోవాలనో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఓదార్చువారుంటే చాలా మంచిదని తలస్తూ ఉంటారు. అయితే మనుషుల యొక్క ఓదార్పు అది అశాశ్వతంగా ఉంటుంది. దేవుని యొక్క ఓదార్పు శాశ్వతమైనది. ఆయన ఓదార్చు దేవునిగా ఉన్నాడు. నీ దుఃఖ దినమున ఆయన నిన్ను ఓదార్చుతాడు. నీ దుఃఖ దినములను నీకు విడుదల కలుగజేసి నీకు చక్కటి ఓదార్పును అనుగ్రహించు దేవునిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎటువంటి దుఃఖాల్లో ఉన్నారు? సాతాను మీకు దుఃఖము కలిగిస్తున్నాడా? అప్పులనే సమస్యల నుండి మీకు దుఃఖముగా ఉన్నదా? నీ కుటుంబంలో సమాధానం లేకపోవటకు దుఃఖముగా ఉన్నదా? ఏది మీకు దుఃఖమును కలిగించుచున్నది? దేవుని సందులో ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని ఓదార్చువాడిగా ఉన్నాడు. అంతేకాకుండా దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని యెషయా గ్రంథము 61వ అధ్యాయం 2వ వచనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దుఃఖము మీ జీవితంలో ఉందేమో, ఆయన ఓదార్చువాడిగా ఉన్నాడు. ఆయన వైపు చూడండి. వేకుని లేసి మీ దుఃఖ దినములను దేవునికి తెలియజేయండి. ఆయన మీ దుఃఖ దినములను సమాప్తము చేయగల దేవుడు. మీ దుఃఖమును సంతోషముగా మార్చు దేవుడు. మీ దుఃఖమును ఆశీర్వాదంగా చేయు దేవుడు. మీ దుఃఖమును ఉల్లాసముగా మార్చే దేవుడిగా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మీ దుఃఖములను, మీ కన్నీటిని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, దేవునికి చెప్పండి. మిమ్మల్ని ఆయన ఓదార్చుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనుషులు ఓదార్చురు, కానీ దేవుని యొక్క ఓదార్పు, ఆదరణ ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో దీవెనకరమైనది. కాబట్టి మీ జీవితాలను ఆయన ఓదార్చే ప్రభువుగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఉదయకాల సమయమందు మీ దుఃఖ దినములను దేవునికి తెలియజేయండి. మీ జీవితంలో ఏది దుఃఖమును కలగజేస్తుందో, మీ జీవితంలో ఏదైతే నెమ్మది లేకుండా చేస్తుందో దాన్ని దేవునికి తెలియజేయండి. తప్పక ఆయన మీ జీవితంలో గొప్ప ఓదార్పును, ఆదరణను అనుగ్రహించు దేవుడిగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడి ఉదయకాల సమయమందు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి దుఃఖములను మీరు ఓదార్చండి. వారి దుఃఖ దినములను సంతోషముగా మార్చండి. నీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదాన్ని, మేలును అనుగ్రహించి మీ చక్కటి ఓదార్పు నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.